వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు ముద్దకుంట ప్రభాకర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. మనం చేసే వీడియోస్ అనేవి నోటిఫికేషన్ రూపంలో పొందాలంటే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని ప్రెస్ చేస్తే మన వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఈరోజు అయితే మనం మన పొలంలో ఉన్నాము. ఈ పొలానికి ఇదంతా 3 ఎకరాల పొలం అన్నమాట. ఈ పొలంలో గత సంవత్సరం కంది పంట అయితే వేసినాము. కంది పంట పెట్టిన పెట్టుబడి కూడా మనకు రావలేదన్నమాట. కానీ మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ దుక్కు దున్ని మళ్ళీ పంట పెట్టడానికి రైతుగా ఉన్నాడు. ఎంత నష్టపోయినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మళ్ళీ వర్షం పడిన వెంటనే పని మొదలు పెట్టేది ఎవరైనా ఉన్నారంటే అది ఒక రైతన్న ఒక్కటే. రైతు ఎప్పుడు లాభం వస్తుందా నష్టం వస్తుందా అని ఆలోచించింది. తన పొలంలో పంట వేయాలని ఆతృతపడుతూ ఉంటాడనమాట. అదేవిధంగా మేము కూడా మా పొలంలో ఒక రైతుగా దుక్కు దున్నుతుంది. వర్షం పడడం వల్ల మరుసటి రోజు ఇలా దుక్కి అయితే దున్నుతున్నాము ట్రాక్టర్తో. ఈ దుక్కి దున్ని అదును చేసుకుంటే మళ్ళీ వర్షం వచ్చినప్పుడు మళ్ళీ కందలు అయితే వేయాలనుకుంటున్నాము ఈ పొలంలో. చూడాలి ఈ సంవత్సరమైనా మనం పెట్టిన పంటకు తగినంత ధర దొరుకుతుందా లేదా, మనం పెట్టిన పెట్టుబడి అయినా వస్తుందా లేదా. గత సంవత్సరం అయితే మనం పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. ఆ కంది చేను అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. వీడియో అనేది చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. గత సంవత్సరం పెట్టినటువంటి పంట చేతికి వచ్చింది కానీ సరిగ్గా దిగుబడి లేదు. అందువల్ల గొర్రెల కాపర్లకైతే 3,500కు అమ్మేసాము. 3,500 అంటే దాన్ని పంట దున్నడానికి మళ్ళీ విత్తనం వేసేతలకి మనకు దాదాపుగా 12,000 ఖర్చు అయితే వచ్చింది. చూడండి ఎంత లాస్ అనేది వ్యవసాయంలో. పెట్టిన పెట్టుబడి పెట్టినప్పటి నుంచి పంట కోతకొచ్చే వరకు ప్రతి ఒక్క రూపాయి కౌంట్ చేస్తే కంది చేనులకైతే వచ్చినాము, ఏం మిగలదు. ఇది గత సంవత్సరం మనం వేసినటువంటి కంది చేనులో ఉన్నాము. ఈ కందలు అయితే మనం ఆశించినంత విధంగా దిగుబడి అయితే రాలేదు. చాలా నష్టపోయాం గత సంవత్సరం. అందుకే ఈ సంవత్సరం ముందుగానే దుక్కి అయితే దున్ని పెడుతున్నాం అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు చేసే చిన్న సబ్స్క్రైబ్ లేదా చిన్న ఒక లైక్ అనేది మాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎన్నో మంచి వీడియోలు చేయడానికి సహాయం అవుతుంది. అది మాకి ఒక ఎనర్జీ మాదిరి, ఒక ప్రోత్సాహం మాదిరి సహాయపడుతుందని కోరుకుంటున్నాము. కాబట్టి కంపల్సరీగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని మా ఛానల్ని కోరుకుంటున్నాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, వరదలు వంకలు వచ్చినా వెనకడుగు మాత్రం వేయడు ఎప్పుడు రైతన్న. జై జవాన్ జై కిసాన్ అంటారు. చూడండి. థ్యాంక్ యూ, బాయ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.